అలెగ్జాండర్ ఏం చెప్పాడు లాస్ట్కి, నేను చనిపోయిన తర్వాత నా 2 చేతులు బయట పెట్టండి, అలా నా శవం తీసుకెళ్ళేటప్పుడు నా ఖాళీ చేతులు అందరు కనబడాలి అని చెప్పాడు. అండ్ నా మీద నోట్లు చల్లండి, బంగారు ఇవి చల్లండి, బంగారు కాయిన్స్ చల్లుతూ తీసుకెళ్ళండి అని చెప్పేసి అన్నాడు. ఎక్కడికి వస్తే అలా అలెగ్జాండర్కి ఆ నాలెడ్జ్ వచ్చింది, ఆ జ్ఞానం వచ్చింది అని అంటే, ప్రపంచం మొత్తం జయించడానికి అటు ఇటు తిరిగాడు అలెగ్జాండర్. కానీ ఎప్పుడైతే చాణక్యుడు ఉన్నటువంటి ప్రదేశం లోపల అశోకుడి కాలం దగ్గరికి వచ్చేసరికి ఆ యుద్ధం చేసిన తర్వాత ఓడించి, ఇది కాదు యుద్ధం చేయడము అంటే చంపడానికి వెళ్ళిపోతే చంపుతాడేమో అనుకుంటాడు. ఈయన ఎంతో మంది చంపాడు కదా, చంపడానికి వెళ్తుంటే అశోకుడు అంటాడు, నేను యోధుణ్ణి వీరుణ్ణి ఎప్పుడు కూడా చంపను, నీ శక్తి దేశానికి ఉపయోగపడాలి, ప్రజలకు ఉపయోగపడాలి, ప్రజల్ని రక్షించడానికి, దుష్టుల నుంచి ప్రజల్ని కాపాడడానికి ఉపయోగపడాలి, ఇలా భూమిని దోచుకోవడానికి ఉపయోగపడకూడదు అని చెప్పి వదిలేస్తాడు. అప్పుడు కానీ అలెగ్జాండర్కి ఇండియా యొక్క గొప్పతనం, భారతదేశం యొక్క గొప్పతనం అర్థమవ్వలే. ఓహో, భారతదేశంలో వీరులు శూరులు ధీరులు ఉన్నారు, ఆ వీరత్వాన్ని శూరత్వాన్ని కేవలం కాపాడుకోవడానికి ఉపయోగిస్తారు తప్ప దండయాత్ర చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించరు.